హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా లేదా, ఫైల్ చేయాల్సి వస్తే ఎప్పటిలాగా ఫైల్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీకు ఏ ఫైనాన్షియల్ ఇయర్కైనా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో మెన్షన్ చేసే డేట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి మెన్షన్ చేస్తాను. కానీ మీకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ డేట్స్ కావాలనుకోండి, డేట్ అదే ఉంటుంది, ఈ ఒక్కటే మారుతుంది. ఎగ్జాంపుల్కి నేను ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి మీకు డ్యూ డేటు 31st July 2025 అన్నానంటే నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, 31st July అలానే ఉంటుంది. బట్ ఇయర్కి మీరు 2026 అని చదువుకోవాలి. అది ఆ నెక్స్ట్ ఇయర్కి అనుకోండి 2027 అని చదువుకోవాలి. అలా అనమాట. ఒకవేళ ఈ డేట్స్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ మారాయి అనుకోండి, అప్పుడు సెపరేట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో అంతవరకు కూడా డేట్స్ అలానే ఉంచేసి ఇయర్స్ మార్చుకుంటే మీకు ఏ ఫైనాన్షియల్ ఇయర్కైనా కానీ ఇవే డేట్స్ అనమాట. సో ఎప్పటిలాగా రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలని తెలుసుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఒకసారి సింపుల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఏంటి అండ్ ఎవరు ఫైల్ చేసుకోవాలన్నది సింపుల్గా మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఒక ట్యాక్స్ పేయర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్స్ని, లాసెస్ని రిపోర్ట్ చేసుకోవడానికి, అలానే ట్యాక్స్ని తగ్గించుకోవడానికి ఆ ట్యాక్స్ పేయర్ చేసే ఎగ్జంప్షన్స్ని, డిడక్షన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేసే ఒక ఫామ్ అనమాట. సో ఏ ట్యాక్స్ పేయర్ అయినా కానీ ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే డిపార్ట్మెంట్కి కన్సర్న్ ట్యాక్స్ పేయర్ తాలూకా ఇన్కమ్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఎగ్జంప్షన్స్ ఏంటి, డిడక్షన్స్ ఏంటి, అలానే ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత ట్యాక్స్ పే చేస్తారు, టీడీఎస్ ద్వారా ఎంత పే చేస్తారు, సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఎంత పే చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే. నెక్స్ట్ అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఎవరు ఫైల్ చేసుకోవాలనేది మాట్లాడుకుంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అందరికీ కంపల్సరీ అని అంటే అందరికీ కంపల్సరీ కాదు. ఇక్కడ మళ్ళీ రెండు కేసెస్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు వాలంటరీగా ఫైల్ చేసుకోవచ్చు లేదా కంపల్సరీగా ఫైల్ చేసుకోవచ్చు. వాలంటరీ అంటే మీకు కంపల్సరీగా ఫైల్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదనమాట. మీరు ఫైల్ చేసుకోవాలనుకుంటే ఫైల్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. రెండోది ఏంటి, కంపల్సరీ ఫైలింగ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని కండిషన్స్ మెన్షన్ చేస్తుంది. ఆ కండిషన్స్లో దేనిలోనైనా మీరు కవర్ అయితే అప్పుడు మీరు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో ఫస్ట్ అసలు వాలంటరీగా ఐటీఆర్ని ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అని చూస్తే, మీరు ఎప్పుడైనా రిఫండ్ని క్లెయిమ్ చేద్దాం అనుకున్నా, లేదా ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్గా ఆర్ నెట్వర్క్గా, లేదంటే వీసా ప్రాసెసింగ్ కానీ, అలా ఈ కేసెస్లో మీరు వాలంటరీగా ఐటీఆర్ని ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ రెండు క్రైటీరియాస్ ఉంటాయి, ఇన్కమ్ క్రైటీరియా అండ్ అదర్ క్రైటీరియా. ఇన్కమ్ క్రైటీరియా అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎంచుకున్న ట్యాక్స్ స్కీమ్ బట్టి, అంటే ఓల్డ్ స్కీమ్ ఎంచుకుంటే 2.5 lakh, 3 lakh ఆర్ 5 lakhs మీ ఏజ్ బట్టి. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటిపోతే అప్పుడు మీకు ఐటీఆర్ ఫైలింగ్ కంపల్సరీ. అదే మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్ ఎంచుకున్నారనుకోండి, న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఫైనాన్షియల్ 24-25కి 3 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కాబట్టి ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటిపోతే ఐటీఆర్ని మీరు కంపల్సరీగా ఫైల్ చేసుకోవాలి. ఇది ఇన్కమ్ క్రైటీరియా. ఇది కాకుండా అదర్ క్రైటీరియా అని చెప్పా కదా, దీనిలో ఏం మెన్షన్ చేస్తారంటే కొన్ని కండిషన్స్ మెన్షన్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్కి ఎలక్ట్రిసిటీ బిల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1 lakh మించినా కానీ, ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ 2 lakhsకి మించినా కానీ, అలానే సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో 15 lakhs కన్నా మించి డిపాజిట్ చేసినా కానీ, అలానే కరెంట్ అకౌంట్ అయితే 1 crore దాటి డిపాజిట్ చేసినా కానీ, ఇలా కొన్ని కండిషన్స్ మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా సెపరేట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, అది లింక్ చేస్తాను. ఇలా ఈ కండిషన్స్లో సాటిస్ఫై అయితే మాత్రం మీరు దేనిలో సాటిస్ఫై అయినా కానీ, అంటే ఏ కండిషన్లో మీరు కవర్ అయినా కానీ ఆటోమేటిక్గా అప్పుడు మీరు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఆ కన్సర్న్ ఫైనాన్షియల్ ఇయర్కి ఫైల్ చేసుకోవాలి. సో వాలంటరీ రిటర్న్ ఫైలింగ్ అంటే ఏంటి, మీరు కావాలంటే ఫైల్ చేస్తారు, లేకపోతే లేదు. బట్ కంపల్సరీ ఐటీఆర్ ఫైలింగ్ అయితే మాత్రం ఆ రెస్పెక్టివ్ కండిషన్స్లో మీరు దేనిలో సాటిస్ఫై అయినా కానీ కంపల్సరీగా ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మీరు ఐటీఆర్ని ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు వాలంటరీగా ఫైల్ చేద్దాం అనుకున్నా, లేదా కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా కానీ ఒక సర్టెన్ డేట్లోపే ఫైల్ చేయాలి. ఆ డేట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి 31st July 2025. ఎప్పుడైనా కానీ ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 31st July లోపు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1st April 2024లో స్టార్ట్ అయ్యి 31st March 2025తో క్లోజ్ అవుతుంది. సో ఇలా ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి మీరు ఎప్పుడులో ఫైల్ చేసుకోవాలి ఐటీఆర్ని 31st July 2025. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 క్లోజ్ అయిపోతుంది కదా 31st Marchకి. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్స్ని ఎనేబుల్ చేస్తుంది. అది ఎనేబుల్ చేసిన దగ్గర నుంచి 31st July 2025 లోపు ఎప్పుడైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవచ్చు. ఇలా 31st July లోపు ఫైల్ చేసే రిటర్న్స్ని మనం ఒరిజినల్ రిటర్న్ అని అంటాం. అంటే డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తే దాన్ని ఒరిజినల్ రిటర్న్ అని అంటారు. సపోజ్ ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత 31st July లోపు మీరు రిటర్న్ ఫైల్ చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి మీరు
31st December 2025 వరకు కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో డ్యూ డేట్ క్రాస్ అయిపోయి మీరు ఫైల్ చేస్తారు కాబట్టి దీన్ని బిలేటెడ్ రిటర్న్ అని అంటారు. అంటే లేట్గా ఫైల్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే మామూలుగా ఫైల్ చేస్తారనుకోండి 31st July లోపు, దాన్ని ఒరిజినల్ రిటర్న్ అని అంటారు. అదే డ్యూ డేట్ క్రాస్ అయిపోయి 31st December 2025 లోపు మీరు ఎప్పుడు ఫైల్ చేసినా కానీ దాన్ని బిలేటెడ్ రిటర్న్ అని అంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 31st July లోపు మీరు రిటర్న్ ఫైల్ చేస్తారనుకోండి, ఎలాంటి లేట్ ఫీజులు పే చేయకుండానే రిటర్న్ ఫైల్ అయిపోతుంది. అదే 31st December లోపు మీరు ఫైల్ చేస్తారనుకోండి, అంటే బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రం కొంత లేట్ ఫీజు ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఫైల్ చేసిన రిటర్న్స్ అంటే 31st July లోపు రిటర్న్ ఫైల్ చేసేసారు, బట్ ఆ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీకు కొన్ని మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉన్నాయని అనిపించింది. ఆ రిటర్న్ మీరు రివైజ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే మార్చుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా డేట్ ఒకటే 31st December లోపు మళ్ళీ మీరు కావాలనుకుంటే మీ రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం రివైజ్డ్ రిటర్న్ అని అంటాం. అంటే పాత రిటర్న్స్లో, అంటే మీరు ఫస్ట్ ఫర్నిష్ చేసిన రిటర్న్లో ఏదైనా మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఐడెంటిఫై చేసుకుంటే ఆ రిటర్న్స్ మళ్ళీ మార్చుకోవాలనుకుంటే రివైజ్డ్ రిటర్న్ ద్వారా మార్చుకోవచ్చు. దీనికి కూడా డెడ్ లైన్ సేమే 31st December 2025. సో మీకు 31st July మిస్ అయిపోతే 31st December మీకు ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా రిటర్న్స్ని ఫైల్ చేసుకునే డెడ్ లైన్ అనమాట. అదే 31st December క్రాస్ అయిపోయింది అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి మీరు ఇంకా రిటర్న్ ఫైల్ చేసుకోలేరు. కాకపోతే అక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే అప్డేటెడ్ రిటర్న్. అంటే ఏదైనా రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్కి అసలు మీరు కంప్లీట్గా ఐటీఆర్నే ఫైల్ చేయకపోయినా, లేకపోతే ప్రీవియస్ ఇయర్ ఐటీఆర్స్లో ఏదైనా మిస్టేక్స్ని కానీ ఎర్రర్స్ని కానీ తర్వాత మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేసి దాన్ని మీరు రెక్టిఫై చేసుకుందాం అనుకున్నా కానీ అప్డేటెడ్ రిటర్న్ ద్వారా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ అప్డేటెడ్ రిటర్న్ని అన్ని కేసెస్లోనే మనం ఫైల్ చేసుకోలేం, కొన్ని కేసెస్లో మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంతవరకు కూడా ఈ అప్డేటెడ్ రిటర్న్ని ఏదైనా కన్సర్న్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 2 yearsలో మాత్రమే ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉండేది. బట్ బడ్జెట్ 2025లో మాత్రం ఆ 2 yearsని 4 yearsకి పెంచారు. సో ఇప్పుడు ఏంటి, ఏదైనా రెస్పెక్టివ్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 4 years వరకు కూడా మీరు ఏదైనా అప్డేటెడ్ రిటర్న్ని ఫైల్ చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ 24-25కి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఎప్పటిలాగా ఫైల్ చేసుకోవాలనేది ఐడియా వచ్చింది కదా. ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను, కొంచెం ఈజీగా చెప్పేస్తాను. సో ఫైనాన్షియల్ 24-25 అంటే 1st April 2024 నుంచి 31st March 2025 వరకు ఉన్న పీరియడ్కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన డ్యూ డేట్ వచ్చేసి 31st July 2025. దీన్ని మనం ఒరిజినల్ ఐటీఆర్ అని అంటాం. అంటే డ్యూ డేట్లో ఫైల్ చేస్తారు కాబట్టి. ఇలా ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే, అంటే డ్యూ డేట్లో ఫైల్ చేస్తే మీకు ఎటువంటి లేట్ ఫీజు పెనాల్టీసు ఏమి ఉండదు. అదే సపోజ్ మీరు 31st July 2025లో ఫైల్ చేయలేకపోయారు, సో నెక్స్ట్ మీకున్న డెడ్ లైన్ ఎప్పుడు 31st December 2025. ఈలోపు ఫైల్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే బిలేటెడ్ రిటర్న్ అని అంటాం. మీరు లేట్గా ఫైల్ చేస్తారు కాబట్టి బిలేటెడ్ రిటర్న్. బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే మీకు లేట్ ఫీజు పడుతుంది, అది కూడా మీ ఇన్కమ్ బట్టి. నెక్స్ట్, ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ రివైజ్ రిటర్న్. అంటే మీరు ముందు ఫైల్ చేసిన ఐటీఆర్లో ఎర్రర్స్ కానీ ఒమిషన్స్ కానీ మీరు తర్వాత ఫైండ్ అవుట్ చేసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుందాం అనుకుంటే అది కూడా 31st December 2025 లోపే ఫైల్ చేసుకోవాలి. అంటే మీకు బిలేటెడ్ రిటర్న్కి రివైజ్ రిటర్న్కి డెడ్ లైన్ ఒకటే 31st December 2025. అదే ఏ కారణం వల్లైనా కానీ ఈ అన్ని డెడ్ లైన్స్ మీరు మిస్ అయిపోయారు అనుకోండి, అంటే ఈ 31st Julyలోకి ఫైల్ చేసుకోలేదు, 31st Decemberలోకి ఫైల్ చేసుకోలేకపోతే ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్కి మీరు ఐటీఆర్ని ఫైల్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీకున్న ఒకే ఒక ఆప్షన్ అప్డేటెడ్ రిటర్న్. దీన్ని ఎప్పటిలాగా ఫైల్ చేయాలంటే ఆ రెస్పెక్టివ్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి, ఫైనాన్షియల్ ఇయర్ కాదు, రెస్పెక్టివ్ అసెస్మెంట్ ఇయర్ ఎండింగ్ నుంచి 4 years వరకు కూడా ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. సో ఇలా మెన్షన్ చేసిన డేట్స్లోపు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఫైల్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇండివిజువల్స్కి ఐటీఆర్ 1 to ఐటీఆర్ 4, అంటే ఐటీఆర్ 1, 2, 3, 4 ఇలా 4 forms ఉంటాయి. సో ఆ రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ బట్టి లేదా లాసెస్ బట్టి ఈ ఐటీఆర్ ఫామ్స్లో మీకు ఏది అప్లై అవుతుందో చూస్ చేసుకుని అదే ఫైల్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న అన్ని రిలేటెడ్ వీడియోస్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ గురించి ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.